తండ్రి, ఈరోజు నేను ఈ మాటతో మా అందరితో మాట్లాడండి తండ్రి. ఉదయకాలం ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారిని వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రయాణాలు క్షేమం, నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి నడిపించండి. నీ దయలో వారిని అందరినీ భద్రపరచమని యేసయ్య నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనములో మనం చదువుకున్నట్లయితే, నువ్వు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను నీవు చూస్తావు అన్న వాక్యాన్ని ఈ యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనములో ఉన్నదండి. నువ్వు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను నీవు చూస్తావు. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలం ఇలా ప్రార్థనలో ఏకీభవించి దేవుని యొక్క మాటలు వింటున్న మీ అందరికీ కూడా యేసయ్య నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు నిశ్చయముగా ఉదయకాలం మీరు చేస్తున్న పనిలో, ప్రయాణాల్లో తోడుగా ఉండి మంచి ఆరోగ్యాల చేత మిమ్మల్ని నింపి ప్రతి బలహీనత నుంచి విడిపించి శక్తిని, బలాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. మీరు చేసే ప్రతి పనిలోనూ దేవుడు తోడుగా ఉండి ప్రయాణాలు క్షేమం దేవుడు మీకు కాపుదలను గ్రహించునుగాక. పిల్లలు చదువుకున్న వాక్య భాగంలో ఉందండి, నువ్వు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను నీవు చూస్తావు. దేవుని నమ్మితేటంటే ఆయన యొక్క మహిమను మనము చూస్తాం. చాలాసార్లు ఎందుకు మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేసే సమయంలో దేవుడు అనేక అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చేస్తున్నా కానీ కొన్ని పరిస్థితుల్లో మనకి అపనమ్మిక అనేది వచ్చేస్తుందండి. అయితే ఉదయకాలం దేవుడు తన మాట ద్వారా ఏం చెప్తున్నారంటే, మీరు నమ్మండి, దేవుని యొక్క మహిమను మీరు చూస్తారు. ఈ మాట గురించి మనం ఆలోచన చేస్తున్నట్లయితే, లాజరు యొక్క జీవితంలో తన శిష్యుడైన లాజరు 4 రోజుల క్రితం చనిపోతే సమాధిలో పెట్టబడిన తర్వాత ఇదిగో తన అక్క చెల్లెలతో చెబుతాడు, చనిపోయాడు కానీ లాజరు, మీరు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను చూస్తారు. మీరు విశ్వసించినట్లయితే, నమ్మినట్లయితే చనిపోయిన లాజరు మరలా తిరిగి లేపబడతాడని చెప్పినప్పుడు యేసయ్య ఆ సమాధి దగ్గరికి వెళ్ళి రాయిని పొరలించి 4 రోజుల క్రితం చనిపోయిన లాజరును తిరిగి బ్రతికించినట్లుగా ఈ సందర్భంలో ఉంటుంది, ఈ వాక్యంలో ఉంటుంది. కనుక నమ్మాలి. నమ్మితే మనకి జరగదు, మనకు అవ్వదు, ఇది మన వల్ల కాదు, ఈ సమస్య తీరదు అనుకున్న మన జీవితం నిత్యముగా నా దేవుడు అసాధ్యమైనవి సాధ్యపరిచి ఇదిగో దేవుని యొక్క మహిమను మన పట్ల కనపరుస్తాడు. కనుక ఎన్నోసార్లు మనం అనుకుంటాం ఈ కార్యం జరగదు, ఈ మేలు జరగదు, ఈ సమస్య తీరదని. కానీ దేవుడు అంటున్నాడు, మీరు నమ్మండి, నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తారని. కనుక ఈ ఉదయకాలం దేవుని నమ్ముదాం. దేవుడు చేసే దేవుడని, మేలు చేసే దేవుడని, కృప చూపే దేవుడని, సహాయం చేసే దేవుడని, ఆదరించే దేవుడని, ఆదుకునే దేవుడని, ఆరోగ్యం అనుగ్రహించే